నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సో కామాఖ్య గురించి ప్రతి ఒక్కళ్ళం వింటూనే ఉన్నాం. అయితే సంవత్సరానికి ఒకసారి అంబుబాచి మేళా అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. అయితే దీని ప్రాముఖ్యత ఏంటి, అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, అమ్మవారి ఉపాసకురాలు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యే అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ కామాఖ్య గురించి ప్రతి ఒక్కళ్ళం వింటూనే ఉన్నాం, కానీ అంబుబాచి మేళా అనేది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా ఆలయం తలుపులు మూసేస్తారు, ఎవరికి దర్శనం అనేది ఉండదు అని అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మామూలుగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వింటూ ఉంటాం, ఆడవాళ్ళకి సంబంధించి. రెండు ఒకటేనా? అమ్మవారికి జరిగేది మనకి ఒకటేనా? తప్పకుండా తెలిసే ప్రయత్నం చేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అంబు అంటే జలము, బాచి అంటే ప్రవహించడం. ఆ 3 రోజులు స్త్రీకి సహజంగానే ఉండేటటువంటి రజస్సుల మనకి ప్రతి నెల ఉంటుంది. అమ్మవారికి ఆ కామాఖ్యలో సంవత్సరానికి ఒక్కసారి ఉత్సవాన్నే చేస్తారు. ఇక్కడ అందరూ గ్రహించండి, స్త్రీకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత ప్రత్యేకత. ఈ అంబుబాచిలో ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 జూన్ 22వ తారీఖు నుంచి 25 వరకు కూడా ఆలయాన్ని మూసివేసి ప్రత్యేకమైన పూజలు చేసి ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహించి, ఈ ఉత్సవం ఈ సంవత్సరం జూన్ 22న మొదలై 25 వరకు ఏమో 3 రోజులు మూసివేస్తారు కదా ఆలయాన్ని. 26వ తారీఖు దాన్ని మళ్ళీ ఆ ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. ఈ 3 రోజులు ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలని జరిపి 26వ తారీఖు నాడు ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది, లక్షల మంది వస్తారమ్మా. కొన్ని ఈవెన్ ఓవర్సీస్ నుంచి కూడా వస్తారనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడిగారు, మనకి వచ్చేది ఆవిడకి వచ్చేది ఒకటే. స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి. ఇది గ్రహించండి, ప్రతి స్త్రీ ఒక కామాఖ్య. ఇది గ్రహించండి అమ్మా. ఎందుకంటే ఇది ఏదో తప్పుగా చెప్పుకునేటటువంటి విషయం కాదు. అంటే అంటరానితనం అని కానీ, లేకపోతే కొంచెం వివక్ష అయితే చూపిస్తూ ఉంటారు ఈ 3 రోజుల గురించి. కొంచెం అయిష్టత అనేది ఉంటూ ఉంటుంది. తమ కూడా లైక్ ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ అమ్మవారికి కూడా అంతే కదమ్మా. ఆ 3 రోజులు ఏ ఇబ్బంది కలగకుండా ఆవిడ 3 రోజులు ఎవరికి దర్శనం ఇవ్వకుండా దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. అంటే ఈ సృష్టినంతా కూడా పాలించేటటువంటి తల్లికి ఆ యొక్క స్థితి వచ్చినప్పుడు దాన్ని ఒక పండగలా చేసుకుంటున్నారు. కానీ ఆవిడ్ని కూడా 3 రోజులు ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచి ఆవిడ్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇది గ్రహించాలి. మనం గ్రహించవలసింది ఏంటి తెలుసా అమ్మా, ఇది భూమాత యొక్క సృజన శక్తికి ప్రతీక. ఎందుకంటే పైన ఏది పడేసినా ఏమవుతుంది, కిందకి వచ్చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటామా ఇంగ్లీష్లో, అంతేనా? గ్రావిటేషనల్. ఆ పైకి పడేస్తే కిందకు వస్తుంది. మనకి ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన అని 5 ఉంటాయి. ఈ 5లో అపాన స్థితిలో ఉంటాం. ఆ సమయంలో అపానము అంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అపాన వాయువు అంటూ ఉంటాం. అంటే నడుము కింద భాగం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనం నేచర్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉన్నప్పుడు నెలకొకసారి స్త్రీకి వచ్చే ఈ రజస్వల ఇబ్బంది కూడా అపానంలోకే వస్తుంది. ఇప్పుడేగా చెప్పాము, బాచి అంటే ప్రవహించడము, కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇది భూమి యొక్క సృజనాత్మక శక్తికి ప్రతీక. అలాగే కామాఖ్య అమ్మవారు రజస్వల నియమంలో ఉన్నారు అని చెప్పడానికి సంకేతం. అందుకే 3 రోజులు కూర్చోండి అమ్మా, పాటించాలి. ఎందుకు అంటే మీకోసమే. మీ శరీరము ఒకలాంటి శుభ్రతకి, క్లెన్సింగ్కి లోనవుతూ ఉంటుంది, లోపల శుభ్రపరుస్తూ ఉంటుంది. ఆ గర్భసంచిని మళ్ళీ మీరు బిడ్డ కనడానికి యోగ్యంగా ఆ యొక్క సంచిని శుభ్రం చేసి ఆ శీతోష్ణాలు సమంగా ఉంచుతూ నీ శరీరాన్ని అంతటిని ఆ రక్తశుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎన్ని లీటర్ల రక్తం పోతుంది మనకి అంటే ఆ శుభ్రం చేస్తున్నప్పుడు నువ్వు కొన్ని పాటించాలి అంటే పాటించాలి. అంటే మెంటల్గా కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి అని కూడా వింటూ ఉంటారమ్మా. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల నీకు చిరాగ్గా ఉన్నప్పుడు ఎవరైనా ముట్టుకున్నారనుకో ఎట్లా అనిపిస్తుంది? చాలా చిరాగ్గా అనిపించదు. ఎందుకు ముట్టుకోవాలి? పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎందుకు అలవాటు చేయరు? ఆ 3 రోజులు పిల్లలకి అన్నం వండుకోండి, బయట నుంచి కర్రీలు తెచ్చుకోండి, ఏదో ఒక అంటే ఒక వెసులుబాటు.
అన్నీ ముట్టుకోకండి, కొన్ని ఆ 3 రోజులు వాడుకునే వస్తువుల్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీ శరీరం ఒక శుభ్రం చేస్తుంది కదా లోపల, దాని నుంచి ఎన్నో చెమట గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది చెత్తంతా. ఈ చెత్తంతా మీరు అన్ని చోట్ల అంటిస్తున్నారు. అంటే ఇది ఒక పవిత్రమైన, ఈ 3 రోజులు కూడా ఎంతో పవిత్రమైనవి, అదేదో అంటరానితనంగా చూడొద్దు కాదు, పవిత్రమైనది కాబట్టి అక్కడ ఉత్సవాన్ని చేస్తున్నారు, గ్రహించాలి. అక్కడ అమ్మవారిని కూడా ఎవరు ముట్టుకోవద్దు అంటే ఆవిడ పవిత్రతని గుర్తించారు అక్కడ. స్త్రీ సహజ సిద్ధంగానే శక్తి స్వరూపిణి, పవిత్రమూర్తి. ఎందుకంటే అది ఉంటేనే కదమ్మా సృష్టి జరిగేది దానివల్లే కదా. దాన్ని ఎవరు అపవిత్ర కార్యంగా భావించకూడదు. కాకపోతే మనకంటూ కొన్ని నియమాలు చెప్పారుగా, బరువైన పనులు చేయొద్దని, నీళ్ళల్లో ఎక్కువ నానద్దని. ఇప్పుడే చెప్పాను, ప్రతి స్త్రీ కామాఖ్య, అంతే కదా. గ్రహిస్తే ప్రతి స్త్రీ కామాఖ్య, ప్రతి స్త్రీ దేవతామూర్తి. ముఖ్యంగా అందరికీ చెప్తున్నానమ్మా, ఈ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఆ దేవి తలుపులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో ఆడవాళ్ళని తిట్టడం కానీ, ఆడవాళ్ళని దూషణ చేయడం కానీ, ఆడవాళ్ళని అపవిత్రం చేయడం కానీ, ఆడవాళ్ళని అపవిత్రంగా చూడడం కానీ చెయ్యకూడదు. మనకు కూడా నియమాలు ఉంటాయమ్మా. అక్కడ సృష్టియే కదా జగన్మాత. ఆ జగన్మాత స్త్రీ చెప్పాను ఇప్పుడే, స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి. అంటే అక్కడ అంబుబాచి జరిగే టైంలో మనం కూడా కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీకి ప్రత్యేకించి చాలా గౌరవం ఇవ్వాలి. స్త్రీ బ్రహ్మచర్యంలో ఉండాలి 4 రోజులు ఖచ్చితంగా. స్త్రీ కూడా బ్రహ్మచర్యంగా ఉండాలంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ ప్రకృతి నుంచి ఎంతో కొంత ప్రతి స్త్రీకి అందుతుందమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని రూపాల్లో తానే ఆవహించి ఉంది. గాలి ద్వారానో నీటి ద్వారానో ప్రతి స్త్రీకి శక్తినిస్తుంది ఆవిడ. అందుకని స్త్రీని అవమానించడం కానీ, స్త్రీని దూషించడం కానీ, స్త్రీని అపవిత్రంగా చూడడం కానీ, స్త్రీని బాధ పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకుండా చక్కగా స్త్రీని కనీసం ఈ 4 రోజులైనా ఒక దేవతా స్వరూపిణి కింద భావించి చక్కగా చూసుకోండి. తర్వాత ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది ఉండాలి. అది తప్పదు. అది ఉంటే ఏమవుతుంది అంటే అమ్మ, ఒక్కొక్క ఆ డేస్కి ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ అని ఉంటాయి కదా, ఆస్పీషియస్ డేస్ కదా అవన్నీ, దానివల్ల సహజంగా కొంత శక్తి మనకి కూడా ఏర్పడుతుంది. అంటే కామాఖ్య అస్సాం దూరం, మనం ఎక్కడో ఉన్నాము, ఏముంటుందిలే అని అనుకుంటారు కదా, అంత ఎనర్జీ ఎలా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ నీలోనే కొలువై ఉంది అని నువ్వు భావన చేస్తే అక్కడ ఉన్నా ఇక్కడ కనిపిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నదే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్ఛాశక్తి ఆవిడ. ఇచ్ఛాశక్తి, నీ కోరిక ఎలా ఉంటే అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని నీ హృదయ కమలంలో ఉన్న ఆవిడికి నీ స్త్రీని పవిత్రంగా చూసుకుంటూ ఈ 4 రోజులు ఖచ్చితంగా నియమాలు పాటించాలమ్మా అందరూ. బ్రహ్మచర్యం తప్పనిసరి. స్త్రీ ఏ ఇంటా కన్నీరు పెట్టకుండా చాలా పవిత్రంగా చూసుకోండి. అమ్మ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నిటినీ కూడా ప్రసాదిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.